పతంజలి ప్రొడక్ట్స్ ఇవి గత ముఖ్యంగా కరోనా టైం నుంచి ఎక్కువగా వివాదాల నడుమ ఉన్నాయి. యోగా గురువు బాబా రామ్దేవ్, అలాగే పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, వీరిరువురిపైన నెగిటివ్ కోణంలో పలు విమర్శలు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తాజాగా వీరికి సంబంధించిన కేసే సుప్రీంకోర్టు ఇంతకుముందు పిలిచినా కూడా వాళ్ళు హాజరు కాలేదు. ఎట్టకేలకు వారు హాజరయ్యారు. హాజరవ్వడమే కాదు, క్షమాపణలు కూడా చెప్పారు. ఎవరు? రామ్దేవ్ బాబా, అలాగే ఆచార్య బాలకృష్ణ. ఏం జరిగిందనే వార్తకు వస్తే, దేశ అత్యున్నత న్యాయస్థానానికి వీరిరువురు హాజరయ్యారు. గత విచారణలో వారిద్దరికీ కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి కోర్టుకు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలని ఆదేశించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టుకు వారిద్దరూ వచ్చారు. వచ్చినటువంటి వారిద్దరిని తీవ్రంగా మందలించింది ధర్మాసనం. కోర్టును సీరియస్గా తీసుకోవాలని కోరింది. చట్టం ఘనత అత్యున్నతమైనది, అన్ని పరిమితులను దాటారని కూడా ఈ సందర్భంగా వారికి చెప్పింది. పతంజలిపై ఏవైతే అభియోగాలు ఉన్నాయో వాటికి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసుకోవాలని, నిజ నిర్ధారణ చేసుకోవాలని చెప్పేసి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. అడ్వర్టైజ్మెంట్ కేసులో తాజా అఫిడవిట్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని పతంజలి చేసిన విజ్ఞప్తిపై కూడా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయాలపై త్వరగా ముగింపు పలకాలని కోర్టు పేర్కొన్న నేపథ్యంలో వీరిరువురు క్షమాపణలు చెప్పారు. ఇది పూర్తిగా అవిధేయత అని, సుప్రీంకోర్టు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కోర్టులు ఇచ్చే ప్రతి ఉత్తర్వును గౌరవించాలని కోర్టు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేంద్రం సలహా మేరకు ఏం చర్యలు తీసుకున్నారని కోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. అఫిడవిట్ దాఖలు చేసేందుకు అటు సుప్రీంకోర్టు రామ్దేవ్ కూడా చివరి అవకాశం ఇచ్చింది. ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు ఈ కేసును పునర్విచారించనుంది. తదుపరి విచారణలో ఆచార్య బాలకృష్ణ, రామ్దేవ్ బాబా వీరిరువురు కూడా హాజరు కావాల్సి ఉంది. పతంజలి తమ ఉత్పత్తులకు ఔషధ యోగ్యత ఉందని పేర్కొంటూ ఎలాంటి ప్రకటన చేయబోమని, లేదా చట్టాన్ని ఉల్లంఘించి వాటిని ప్రచారం చేయడం లేదా బ్రాండ్ చేయడం లేదని గతంలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఏ విధమైన మీడియాలోనూ వైద్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన జారీ చేయకూడదని పేర్కొంది. అలాగే డ్రగ్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అంటే అభ్యంతరకరమైన ప్రకటనలు చట్టం 1954ను ఉల్లంఘించినందుకు పతంజలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పతంజలి తప్పుదో పట్టించే ప్రకటనలను ప్రచురించడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. కోవిడ్-19కి అల్లోపతి చికిత్సకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.